నీ రక్షణ వాస్తవం అయితే నీ ఇంటిలో రక్షణ కార్యం ఎందుకు జరగలేదు? ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒకవేళ నా బిడ్డలు రక్షించబడకపోవడానికి కారణము తండ్రిగా నేనే బాధ్యున్నేమో, తల్లిగా నేనే బాధ్యున్నేమో అని ఒక్కొక్కసారి నాకు ఆలోచన పడుతూ ఉంటది. ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి, నీ కుమారుడు లేక నీ కుమార్తె ఇంకా రక్షణలోకి రాకపోవడానికి కారణం ఎవరై ఉండొచ్చు? తండ్రిగా నువ్వేమో, తల్లిగా నీవేమో. తల్లిగా తండ్రిగా నేనేమో. ప్రియమైన దేవుని సంగమా, మన యొక్క క్రియలను బట్టి, మన యొక్క పనులను బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి, మన యొక్క మాటలను బట్టి మన పిల్లలు రక్షణలోకి రావడానికి భయపడుతున్నారేమో, రక్షణను అంగీకరించడానికి ఇష్టపడడం లేదేమో. కాబట్టి తల్లిగా తండ్రిగా మొదట మన యొక్క ప్రవర్తనను మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. నోవాహు తన యొక్క భార్య ఇద్దరు కూడా దేవునికి ఇష్టలుగా బ్రతికారు, విశ్వాసముతో వారే సిద్ధపరిచారు. కాబట్టి తన పిల్లలను కూడా వారు ఏం చేయగలిగారు చెప్పండి? రక్షించుకోగలిగినారు.